Hi guys, this is Naren. Welcome back to our channel. So last video మీరు షిరిడీలో ప్లేసెస్ చూశారు. నేను షిరిడీ దర్శనం ఇవ్వడం చూశారు. సో ఈ వీడియోలో ఏంటంటే శని సింగాపూర్ అని షిరిడీకి దగ్గరలో 71 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్ ఏంటంటే శనీశ్వరుడు ఉంటారు అనమాట. శనీశ్వరుడు ఉంటారు కదా స్వామి, ఆ స్వామి ఉంటారు. సో అక్కడ వెలిసారంట. సో ఆ టెంపుల్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఏంటంటే ఇల్లు ఉంటాయి కదా, ఇల్లుకి డోర్లు వేయరంట. డోర్లు వేయకుండా దొంగల భయం ఉంటుందంట. అలాంటి ఊరు అది. సో శనీశ్వర స్వామి అక్కడ వెలిసినప్పుడు వాళ్ళకి అభయం ఇచ్చారంట, మీ ఊళ్ళో దొంగలే రాకుండా, మీ ఊరికి ఎలాంటి అపాయం రాకుండా నేను కాపాడుతానని చెప్పేసి వాళ్ళకి అభయం ఇచ్చారంట. అందుకని ఆ ఊళ్ళో ఎవరు డోర్లు లేరు. ఈవెన్ గుళ్ళకి కూడా అన్ని ఓపెన్ చేసి ఉంటాయి అన్నమాట. షాపులు కూడా అన్ని ఓపెన్ చేసి ఉంటాయి, ఎప్పుడు డోర్లు వేరు వాళ్ళు. సో అలాంటి స్పెషల్ విలేజ్కి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. ఆ విలేజ్ అంతా చూపించడం కుదరకపోవచ్చు మేబీ. నేనైతే టెంపుల్ చూపిస్తాను, టెంపుల్లో స్వామిని చూపిస్తాను. సో ఇంకా సాయంత్రం టైం ఉంటే మళ్ళీ షిరిడీ రిటర్న్ వస్తాం. రిటర్న్ సాయంత్రం మాకు బస్సు ఉంది షిరిడీ నుంచి. సో ఇంకేమైనా ప్లేసెస్ ఏమైనా మిస్ అయితే ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే శని సింగాపూర్లోని శనీశ్వర స్వామిని చూడాలంటే ఈ వీడియో చూడాలి లాస్ట్ వరకు. మనం ఇది స్పెషల్ విలేజ్ కాబట్టి ఒకసారి చూసి వద్దాం అక్కడికి వెళ్ళి. సో ఈ వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ షిరిడీ ట్రిప్లో అయితే చాలామంది నాసిక్ వెళ్తూ ఉంటారు, ఇంకా కొంతమంది ఈ శని సింగనాపూర్ వెళ్తారు. సో మేమైతే శని సింగనాపూర్ వెళ్ళేసి శని సింగనాపూర్ నుంచి కొన్ని ప్లేసెస్ ఔరంగాబాద్లో ఉన్నాయన్నమాట, వాటిని విజిట్ చేయాలనుకున్నాం. సో మాకైతే తక్కువ టైం ఉంది. మేము నైట్ 7 o'clockకి బస్ ఎక్కేయాలి. మేము బుక్ చేసుకున్న ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. సికింద్రాబాద్లో ఏదో రైల్వే స్టేషన్లో గొడవలు అయ్యేసి మాకు ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట. మేము బస్ బుక్ చేసుకున్నాం. బస్ కాస్ట్ మినిమం 1700 నుంచి మ్యాక్సిమం 2000 పైనే ఉంటాయి అన్నమాట. సో మీరు వాటిని చూస్ చేసుకొని బస్ బుక్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే ఔరంగాబాద్లో ప్లేసెస్ చూసిన తర్వాత ఔరంగాబాద్ నుంచి డైరెక్ట్గా బస్ కానీ ట్రైన్ కానీ బుక్ చేసుకొని సికింద్రాబాద్ రిటర్న్ అయిపోతే బెస్ట్, మీకు కాస్ట్ సేవ్ అవుద్ది. సో మేము తీసుకున్న క్యాబ్కి అయితే 3000 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట. సో మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఇంకా తక్కువ కూడా కాస్ట్ చేయొచ్చు. సో మీరు శని సింగనాపూర్ వెళ్ళే రూట్లోనే ఒక హోటల్ ఉంటుంది, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేయండి, స్ట్రాబెరీ హోటల్ అని. సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. సో మీరు కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేయండి. శని సింగనాపూర్ వెళ్ళడానికి 72 కిలోమీటర్స్. సో క్యాబ్స్ ఉంటాయి ఇక్కడ, వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు క్యాబ్ ఓన్లీ శని సింగనాపూర్కి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ క్యాబ్ కూడా శని సింగనాపూర్ వెళ్ళేదే. సో ఇలాంటి క్యాబ్స్ అన్నీ శని సింగనాపూర్ వెళ్తూ ఉంటాయి, 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ 1.5 hours పట్టిద్దామంట శని సింగనాపూర్ రీచ్ అవడానికి. సో నార్మల్ క్యాబ్లో అయితే, కార్లో అయితే మీరు 1 hourలో రీచ్ అయిపోవచ్చు. రోడ్డు కూడా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ మేము శని సింగనాపూర్ రీచ్ అయిపోయాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే శని సింగనాపూర్ ఎంట్రన్స్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కొన్ని పూజ సామాగ్రి కొనమంటారు. మీకు ఏమైనా ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. గుర్రం నాడ ఇంటికి పైన బొమ్మకి కట్టాలి, అట్లా యూట్యూబ్లో శని సడి సడి దగ్గరికి రావద్దు. తాడా మన చేతికన మడికన కట్టుకోవాలా, ఇది మీకు క్యాష్ బాక్స్లో పెట్టాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రావాలా, ఇది మొత్తం సామాన్ తీసుకోండి. 4th టైం 5th టైం ఇక్కడ రావాలంటే అది నాడా తీసుకోవద్దు, రెగ్యులర్ రావాలా మామూలు తీసుకోండి. మొత్తం తీసుకోకపోతే 350, నాడా అక్కర లేకుంటే 250, ఇది లేకపోతే 150. దర్శనంకి 2 మెయిన్ నియమం ఉంటుంది. ఫస్ట్ నియమం హరి ఓం శని చెప్పుని అందరిలో వచ్చే చెప్పుని రావాలా. ఒక్కసారి శనీశ్వర్ దర్శనం అయిన తర్వాత శనీశ్వర్ విగ్రహంకి ఎనికి తిరిగి చూడవద్దు, డైరెక్ట్ రిటర్న్ అండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం బ్రదర్స్. ఫస్ట్ టైం శని సింగాపూర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. టెంపుల్ ఏంటంటే మనకి లోపలికి బెల్ట్ కానీ లేదా లెదర్ ఏదైనా ఉంటాయి కదా, ఎలో చేయరంట లోపలికి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడికి వెళ్ళేసి రావాలి. ఇక్కడ ప్రదక్షిణ చేయకూడదంట, ఎలా వెళ్ళామో అలా లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన వెంటనే కాలు కడుక్కోవాలి మళ్ళీ. సో
సో బయట అయితే పూజ సామాన్లు అమ్ముతున్నారు. అవి కొన ఈ శని దోషం కనుక ఉంటే అవన్నీ ఇవ్వాలి, ఐరన్ కానీ ఏవైనా సరే శని దోషం ఉండేవాలి. సో లోపలికి వెళ్ళి మీకు టెంపుల్ చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూసేదే శని సింగనాపూర్ శని భగవాన్ ఆలయము. ఈ ఆలయంలో ఏంటంటే శని విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం వచ్చేసి బయట ఉంటుంది, టెంపుల్ లోపల ఉండదు. సో ఇక్కడ నల్ల రాతిని శని భగవాన్గా కొలుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి నిత్యం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. కోవిడ్కి ముందు అయితే భక్తుల్ని అలౌ చేసేవారు అన్నమాట అభిషేకం చేయడానికి. ప్రజెంట్ అయితే భక్తుల్ని అలౌ చేయట్లేదు. అక్కడున్న మేనేజ్మెంటే నువ్వుల నూనె మన దగ్గర నుంచి తీసుకొని, కొబ్బరికాయలని మన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళే అభిషేకం చేస్తూ ఉన్నారు. సో ఇది శని భగవాని టెంపుల్. శని భగవాన్ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మీకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ కనిపించింది. ఇక్కడ నది ప్రవహించినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చూడడానికి చాలా బాగుంటుందంట. సో మీరు వెళ్ళినప్పుడు ఇది కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ శని సింగనాపూర్లో ఇళ్లకు డోర్లు వేయరు. ఎవరైనా దొంగతనం చేసినా సరే వాళ్ళకి 7 సంవత్సరాల పాటు బ్యాడ్ లక్ ఉంటుందంట. శని భగవాన్ని నమ్ముకొని ఇక్కడ ఉన్న ప్రజలు ఇంటికి డోర్ వేయకుండా ధైర్యంగా జీవిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, స్వామివారి రాతి విగ్రహం బయట ఉండటం వల్ల దర్శనం అయితే మనకి ఫాస్ట్గానే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టట్లేదు. సో ఏంటంటే ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ఒకసారి దర్శించుకున్న తర్వాత మీరు వెనక్కి తిరిగి మళ్ళీ విగ్రహాన్ని చూడకూడదంట. దర్శించుకున్న తర్వాత అలాగే బయటకు వచ్చేయాలంట టెంపుల్ నుంచి. హాయ్ గైస్, జస్ట్ వి విజిటెడ్ శని సింగనాపూర్. సో ప్రజెంట్ అయితే మేము ఔరంగాబాద్ వెళ్తున్నాము. ఔరంగాబాద్ వెళ్ళి ఎల్లోరా కేవ్స్ ఉన్నాయన్నమాట. ఎల్లోరా కేవ్స్ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. సో శని సింగనాపూర్ నుంచి ఔరంగాబాద్ వచ్చేసి 110 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ డిస్టెన్స్. సో మేమైతే కార్లో వెళ్తాం కాబట్టి ఇద్దరే ఉన్నాం, క్యాబ్లో వెళ్తున్నాం. సో ఔరంగాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ చూపిస్తాను. సో మీరైతే శని సింగనాపూర్ వచ్చినప్పుడు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వీడియోలో. సో అవన్నీ ఫాలో అవ్వండి. సో శని టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది బయట పూజ సామాన్లు అమ్ముతూ ఉంటారు, అవన్నీ చూసుకొని విజిట్ చేయండి అన్నమాట టెంపుల్. సో మేమైతే ఔరంగాబాద్ వెళ్ళి ఔరంగాబాద్ నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, శని సింగనాపూర్ నుంచి ఔరంగాబాద్ వచ్చేసి 81 కిలోమీటర్ డిస్టెన్స్. శని సింగనాపూర్ నుంచి భద్రమారుతి టెంపుల్ వచ్చేసి 100 కిలోమీటర్ డిస్టెన్స్. సో మేమైతే భద్రమారుతి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో నేనైతే చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా షిరిడి నుంచి శని సింగనాపూర్ చూసుకొని శని సింగనాపూర్ నుంచి ఔరంగాబాద్ వెళ్ళి ఔరంగాబాద్ నుంచి మీరు రిటర్న్ ట్రైన్ సికింద్రాబాద్ బుక్ చేసుకుంటే సో మీరు ఈవినింగ్ ఔరంగాబాద్లో ఉన్న ఇంకా ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. లేదంటే మీరు రిటర్న్ అవ్వాలి కాబట్టి మీకు టైం సరిపోదన్నమాట. సో అదే మీరు ఔరంగాబాద్ నుంచి రిటర్న్ ట్రైన్ సికింద్రాబాద్ బుక్ చేసుకుంటే మీరు ఇక్కడ ఉన్న ఈ ఫోర్ట్ ఉంది, ఇక్కడ ఔరంగాబాద్లో ఫోర్ట్ ఉంది, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు. ప్రజెంట్ మేమైతే భద్రమారుతి టెంపుల్కి వెళ్తున్నాము. ఫోర్ట్ విజిట్ చేయడానికి మాకు టైం సరిపోవట్లేదు. ఔరంగాబాద్ నుంచి భద్రమారుతి టెంపుల్కి వెళ్ళే రూట్లో వే అయితే సూపర్గా ఉంటుంది, అది నేను క్యాప్చర్ చేశాను, మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు. మేము కుల్దాబాద్లోని భద్రమారుతి టెంపుల్కి అయితే వచ్చేసాము. మీరు ఇప్పుడు చూస్తుందే భద్రమారుతి టెంపుల్. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి స్లీపింగ్ పోచర్లో ఉంటారన్నమాట. అంటే ఇక్కడ మనం నిద్రిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడవచ్చు. దాన్నే యోగాలో యోగ సమాధి ఆసనం అంటారు. సో ఇలాంటి టెంపుల్స్ వచ్చేసి మనకి ఇండియాలో 3 ఉన్నాయి. సో ఆ 3 టెంపుల్స్లో ఆంజనేయ స్వామి స్లీపింగ్ పోచర్లో ఉంటారు. ఇది మొదటి టెంపుల్. రెండవ టెంపుల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది. మూడవ టెంపుల్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిచారు. సో ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. హనుమాన్ జయంతి రోజు, శ్రీరామనవమి రోజు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ లోపల అద్దాలతో అలంకరించారు. స్వామివారి విగ్రహం ఉంటుంది లోపల, మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు మాకు. ఈ టెంపుల్ హిస్టరీ చెప్పాలంటే ఇంతకుముందు కుల్దాబాద్ని భద్రావతి అని పిలిచేవారు. ఆ భద్రావతిని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవారంట. ఆ రాజు శ్రీరాముని యొక్క భక్తులు. ఆయన ఎల్లవేళలా శ్రీరాముని పాటలు పాడుతూ ఉండేవారు. ఒకరోజు శ్రీరామస్వామి పాటలు పాడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి అటువైపు వెళ్తూ ఉండగా శ్రీరామస్వామి పాటలు విని ఆంజనేయ స్వామి కిందకు వస్తారు. కిందకు వచ్చి ఆ పాటలు విని ఆనందానికి లోనయ్యి తనను తను మర్చిపోయి ఇలా స్లీపింగ్ పోచర్లో ఉండిపోతారన్నమాట. కళ్ళు తెరిచిన ఈ భద్రసేనుడు ఆనందంతో ఆశ్చర్యపోయి స్వామి మీరు ఎప్పటికూ ఇక్కడే ఉండిపోండి అని ఒక కోరిక కోరుతారన్నమాట. ఆ కోరిక మేరకు ఆంజనేయ స్వామి స్వయంభుగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఈ టెంపుల్ని భద్రమారుతి టెంపుల్ అని పిలవడం జరిగింది. సో ఇప్పుడైతే
కూల్గా చెరుకు రసం తాగుతున్నాం. చెరుకు రసం తాగేసి నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాలి. ఎల్లోరా కేవ్స్ నుంచి అజంతా కేవ్స్ 110 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. సాయంత్రం బస్సు ఉంది కదా, బస్ క్యాచ్ చేయాలంటే అంత డిస్టెన్స్ వెళ్ళలేము. సో ఇక్కడ నుంచి మళ్ళీ షిరిడి రిటర్న్ అయిపోతాం. బట్ ఏంటి ఇది కొంచెం డిఫికల్ట్ ప్లాన్ అనమాట. సో ఎవరైనా అయితే ఇక్కడ ఔరంగాబాద్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ బస్ బుక్ చేసుకోవచ్చు. ఔరంగాబాద్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు ఔరంగాబాద్లో ఉన్న ప్లేసెస్ అని విజిట్ చేయొచ్చు. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఔరంగాబాద్ వచ్చేసి ఔరంగాబాద్లో ఉన్న ప్లేసెస్ అని విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఫోర్ట్స్ ఉంది. ఫ్రెండ్స్, భద్రమారుతి టెంపుల్ చూసేసి మేము నెక్స్ట్ వేరూరులో ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్తున్నాము. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. భద్రమారుతి టెంపుల్ నుంచి 4.9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఎల్లోరా కేవ్స్ నుంచి అజంతా కేవ్స్ వచ్చేసి 110 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మేము అజంతా కేవ్స్ విజిట్ చేయట్లేదు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎల్లోరా కేవ్స్ మాత్రమే విజిట్ చేస్తున్నాము. సో మేము ముందు కృష్ణేశ్వర్ దేవస్థానానికి వెళ్ళాము. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో మన దేశం నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. మీకు తెలిసిందే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన దేశంలో. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అలాంటి 12 జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగం ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో మీరు టెంపుల్ లోపలికి వెళ్ళేంత వరకు కూడా మీకు టెంపుల్ సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుందన్నమాట ఎంత ప్రాముఖ్యమైందో, ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో. అంత మంచిగా కట్టారు టెంపుల్ని. చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. టెంపుల్ చూస్తుంటే ఒక అద్భుతంలా ఉంటుంది. అంత బాగా కట్టారు టెంపుల్ని. ఇది ఛత్రపతి శివాజీ టైంలో వాళ్ళ తాతగారు కట్టించారంట. సో అప్పటి నాటి టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ విజిట్ చేసే వాళ్ళైతే లోపలికి మొబైల్ అలౌ చేయరు. సో మేము కొంత ఫుటేజ్ తీసాము ఇక్కడ. టెంపుల్ లోపలికి అయితే మనకి మొబైల్ అలౌ చేయరు. సో మీరేం చేయాలంటే మొబైల్ లాకర్లో పెట్టేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు గర్భగుడిలోకి పంపిస్తారు. మీరు శివలింగాన్ని టచ్ చేయొచ్చు అన్నమాట. శివలింగాన్ని టచ్ చేసి మీకు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు కోరుకోవచ్చు. కానీ ఎవరైతే పురుషులు లోపలికి వెళ్తారో, బాయ్స్ లోపలికి వెళ్తారో వాళ్ళైతే షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళాలి. అది ఇక్కడ రూల్ ఇది. ఎవరైనా సరే మగవారు లోపలికి వెళ్తున్నప్పుడు కన్ఫామ్గా షర్టు బనియన్ ఉంటే అది తీసేసి ఉట్టి ఒళ్ళుతో లోపలికి వెళ్ళాలన్నమాట. సో ప్రజెంట్ మీరు చూసేది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. సో లోపల నుంచి అయితే నేను కెమెరాతో చూపించలేకపోయాను. బట్ లోపలికి వెళ్ళి చూస్తే టెంపుల్ అయితే సూపర్గా ఉంది. మీరు డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. సో ఇక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంది. ఈ జ్యోతిర్లింగం కాకుండా నాసిక్లో ఇంకో జ్యోతిర్లింగం ఉంది. సో మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు షిరిడి వస్తే. షిరిడిలో ఈ ప్లేసెస్ అన్నీ, ఈ జ్యోతిర్లింగాలన్నీ కవర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు. జ్యోతిర్లింగ ఆలయం వచ్చేసి మార్నింగ్ 5:30 AM నుంచి నైట్ 9 PM వరకు ఓపెన్ చేసి ఉంటుంది అన్నమాట. ఎవరైనా విజిట్ చేయాలంటే ఆ టైంలో విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మేము ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 1 km డిస్టెన్స్లో ఉన్న ఎల్లోరా కేవ్స్ వెళ్ళాము. సో ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఎంతవరకు ముగిస్తున్నాను. ఎల్లోరా కేవ్స్ అయితే చూడటానికి చాలా బాగుంటాయి. ఆ ఎల్లోరా కేవ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరు కనుక ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే, Day 1 వీడియో కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోస్ చూడండి. 200 రూపీస్కి రూమ్స్ ఎలా బుక్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ నరేన్.